సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు ఫైట్ అక్కడ చూసుంటారు, చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, అసలు ఎక్స్పెక్ట్ చేసిన వైట్ వాష్ అంటే టోటల్ వాష్ అవుట్ వైసీపీ, తెలుగుదేశం ఎంతోమంది మిత్రులు ఉన్నారు, గెలుస్తాము కానీ వాళ్ళు కూడా, ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఈవెన్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు, సెఫాలజిస్టు వీళ్ళే తప్పు. అవును, అదే కదా ఎగ్జిట్ ఈవెన్ ఇక్కడ ఆంధ్రాల. అవును, కానీ ఇంత విపరీతంగా ఉంటేనే ఎవరు అనుకోలేదు. నాకు దగ్గర మా చుట్టాలు ఉన్నారు, మా క్లాస్మేట్ తమ్ముని కొడుకు నిలబడ్డాడు, మా వియంకుల రిలేటివ్స్ నిలబడ్డాడు అనంతపూర్ నుంచి. అయితే వాళ్ళు కూడా ఎవరైతే పోటీ చేస్తుండ్రో వాళ్ళు కూడా అనుకోలేదు ఇంత మెజారిటీ వస్తుందని, టైట్ అయితే అనుకున్నారు. అయితే ఇది నిజంగానే ఒక ఫినామినన్. అండ్ అది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీబీ పథకాలు పనిచేయలేదు, దాని మీదనే ఆధారపడి ఉండే కానీ అది పనిచేయలేదు. అయితే ఎవరు కూడా అనుకోలేదు. సో ఎట్లుంటది అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈక్వేషన్ కలుపుకొని వెళ్తామని అంటున్నారు. సో ఆయన బాసే గతంలో కాబట్టి మేము కలుపుకొని వెళ్తాం కేంద్రంతో కానీ పక్క అది చాలా మంచిది. అదే బైపార్టిజన్షిప్ అంటారు. అంటే కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు బీజేపీలో ఉండొచ్చు, నువ్వు కాంగ్రెస్ ఉండొచ్చు, నేను బీజేపీలో ఉండొచ్చు, కానీ ఓ ఇష్యూ ఉన్నప్పుడు కలిసి పనిచేసుడు బైపార్టిజన్ దేశానికి రాష్ట్రానికి మంచిది. ఇప్పుడు బైపార్టిజన్షిప్కు అవకాశం మంచిగా ఉన్నది. అయితే ఓ తీరుగా చూస్తే ఆంధ్రప్రదేశ్కు మంచిగా, ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తానికి తయారున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, చేవెళ్ళ ఎంపీతో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.